ఏమన్నారు? స్తుతి కేకలు వేశారు. దేవునికి స్తోత్రం. దేవునికి అర్థమయ్యే కేకలు వేశారు. అందుకనే దేవుడు విన్నాడు. అంత గోడను సైతం కాలుతో దాటే స్థితికి తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం. గొప్ప సమస్యగా కనబడింది. ఆ సమస్య కిందకు వచ్చి సమస్యను దాటి వెళ్ళేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాయి పరిశుద్ధ సంఘమా నీ కేకలు? ఎలా ఉన్నాయి పరిశుద్ధ సంఘమా నీ మాటలు? దేవుడు మాట్లాడమన్నదే మాట్లాడాల. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నావన్న సంగతి గ్రహించాలా. ఆయన మాట్లాడమన్న మాటలు మాట్లాడితేనే నీ పక్షాన విజయం ఉంటుంది, నీ పక్షాన ఆశీర్వాదం. అందుకని నీ నోటికి చిక్కం పెట్టుకోవాలి, నీ నోటికి కళ్ళం పెట్టుకోవాలి. ఎందుకంటే నీ హృదయం అనే గదిలో నుండి స్తుతి ఉద్భవిస్తూ ఉన్నప్పుడు నీ మాటలు ఆ స్తుతికి అడ్డం కాకూడదు. దేవునికి స్తోత్రం. నీ ప్రతి సమస్యకు నీ హృదయంలో నుంచి స్తుతి ధూపార్చన దేవునికి నువ్వు వేస్తూ ఉన్న సమయంలో నీ నోటిలో ఉన్న నాలుకలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన మాట స్తుతికి అడ్డం వచ్చిందంటే విజయం నీకు దూరంగా వెళ్ళిపోతుంది. గమనించు గమనించు. 100 మంచి మాటలు 100 మంచి మాటల్ని ఒక చెడ్డ మాట పాడు చేస్తాయి. ఒక మంచి మాటని ఒక చెడ్డ మాట పాడు చేస్తాయి. ఆ చెడ్డ మాటలు పలకకుండా తన నోటిని కాచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. చేతనైతే కుటుంబాలను కట్టడానికి మాట్లాడు.